ప్రార్థన చేయి. నీ అవసరత ఏంటో దేవుడికి తెలుసు. నీ అక్కర్లేంటో దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు. నీ ఉద్దేశాలేంటో దేవుడికి తెలుసు. నీ కోరిక ఏంటో దేవుడికి తెలుసు. దేవుడు ప్రభువా, నేను కూడా అయ్యా, నేను కూడా ఇదిగో ఈ పరిస్థితిలో ఉన్నానయ్యా, నేను కూడా ఈ శ్రమలో ఉన్నానయ్యా, నేను కూడా ఈ శ్రమలో ఉన్నాను, నేను కూడా ఈ కష్టంలో ఉన్నాను, నేను కూడా ఈ బాధలో ఉన్నాను, నేను కూడా ఈ వేదనలో ఉన్నాను, నేను కూడా ఈ పాపంలో ఉన్నాను. నన్ను క్షమించయ్యా, నా పాపములు క్షమించయ్యా, నా అతిక్రమములు క్షమించయ్యా, నా దోషములు క్షమించయ్యా. అయ్యా నన్ను, అయ్యా నీ ప్రేమతో నన్ను కొన్నావయ్యా, నీ ప్రేమతో నన్ను కట్టావయ్యా, నా జీవితాన్ని మార్చావయ్యా, నా బ్రతుకుని మార్చావయ్యా, నా ఉద్దేశాలను మార్చావయ్యా, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు, నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చావు, నాకు మంచి భార్యని ఇచ్చావు, నాకు మంచి భర్తనిచ్చావు, నాకు మంచి బిడ్డలనిచ్చావు, నా కుటుంబాన్ని క్షేమకరంగా మార్చావు, నా బంధువులు, నా రక్త సంబంధికులందరినీ క్షేమాన్ని ఇచ్చావు. కానీ నేను నీకు దూరంగా ఉన్నానయ్యా, నన్ను క్షమించయ్యా. ఈ రాత్రి నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు సూటిగా. అయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా అయ్యా నన్ను క్షమించయ్యా, నాకు మారు మనసు దయచేయ్యా, నాకు పశ్చాత్తాపం దయచేయ్యా, నా పాప దోషములను క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, పవిత్రపరచయ్యా, నీ సాక్షిగా నిలబెట్టుకోయ్యా అని ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఈ రాత్రి నువ్వు మొరపెట్టగలిగితే, ఈ రాత్రి దేవుని నువ్వు అడగగలిగితే, దేవుడు నీకు ఈయటానికి సిద్ధంగా ఉన్నాడు. లేకపోతే నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని తొలగించాలని సిద్ధంగా ఉన్నాడు. ఈ రెండింటిలో ఏది కావాలా? నిత్య జీవం కావాలా, నిత్య నరకం కావాలా? నీకు ఈ రాత్రి నువ్వే తీర్మానం చేసుకొని దేవునికి మొరపెట్టు, ప్రార్థించు, వెలుగెత్తి ప్రార్థించు, ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించు. ప్రభువా నేను పాపినని ప్రార్థించు, రోధించు, దేవుని మందిరములో రోధించు. ఉపవాసంతో ఉన్న నువ్వు దేవుని మందిరంలో రోధించు, ప్రార్థించు. ప్రభువా నేను పాపిని, ప్రభా నా అతిక్రమములు క్షమించయ్యా, నా దోషములు క్షమించయ్యా, నా పాపములు క్షమించయని పశ్చాత్తాపడి రాత్రి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు అత్యున్నతంగా కాపాడుతాడు. అత్యున్నతంగా నీకున్న కష్టాలు తొలగిస్తాడు, నీకున్న శ్రమలు తొలగిస్తాడు, నీకున్న బాధలు తొలగిస్తాడు, నీకున్న ఇబ్బందులు తొలగిస్తాడు, నీకున్న ప్రతి విధమైన రోగాలను తొలగిస్తాడు. ప్రార్థన చేయి. ప్రార్థన చేయబోతున్నాను నేను. ప్రేమ కలిగిన తండ్రి, జీవము గల యేసయ్యా, జీవాధిపతి అంత నీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలం నాతో, మా అందరితో, దూరాన సమీపాన వింటున్న వారితో మాట్లాడావు, యూట్యూబ్లో చూస్తూ వింటున్న వారితో మాట్లాడావు. అయ్యా నీ వాక్యము నన్ను బ్రతికించిన, నా బాధలు నెమ్మదిని చేకూర్చాను. పద్మాస్ దీపములో యోహాను రాసిన పత్రిక నాయన ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం ద్వారా నాతో, మా అందరితో, సంఘముతో మాట్లాడావు. విన్నవారితో మాట్లాడు, దూరాన సమీపాన యూట్యూబ్లో వింటున్న వారితో మాట్లాడుతున్నావు ప్రభా. ఈ మాటలు నిజమే, ఒక తప్పు మా మీద మోపి ఉన్నావని నిజమే ప్రభా. ఏ స్థితిలో పడి ఉన్నావో లేచి నువ్వు మారు మనసు పొంది దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు. లేకపోతే నీ దగ్గరకు వచ్చి నీ దీపస్తంభాన్నే తీసివేస్తానన్నాడు. ఈ రాత్రి ప్రభా ఆ స్థితిలో పడి ఉన్నటువంటి మమ్మల్ని అందరూ కూడా లేవనెత్తినైనా నీ కృపతో నింపమని ప్రార్థన. మా జీవితాలకి మారు మనసు దాయిచ్చే, మా బ్రతులకి మార్పు దాయిచ్చే. అయ్యా నీ బిడ్డలందరూ మారు మనసు పొందుటకు సహాయం చేయి. అయ్యా ఈ కాలనీలో ఉన్న బిడ్డలందరికీ మారు మనసు దాయిచ్చేయి. అయ్యా ఈ గ్రామంలో ఉన్న బిడ్డలందరికీ మారు మనసు దాయిచ్చేయి. ఈ పట్టణాల్లో ఉన్నటువంటి వారందరికీ మారు మనసు దాయిచ్చేయి. ఈ జిల్లాలో ఉన్న వారందరికీ మారు మనసు దాయిచ్చేయి. అయ్యా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారందరికీ మారు మనసు దాయిచ్చేయి. భారతదేశంలో ఉన్న వారందరికీ మారు మనసు దాయిచ్చేయి. ప్రపంచంలో భూమి మీద నివాసం ఉన్న ప్రతి ఒక్కరికి మారు మనసు దాయిచ్చేయి. అదే ప్రభా నీ యొక్క అంత్యకాలంలో దర్శనం ప్రభా. ఈ దర్శనంతో నింపబడ్డకు సర్వమానవులు నీ రక్తంలో కడబడి నిత్య జీవానికి వారసులై కృప దాయిచ్చేయమని ఆ రీతిలో ప్రభా మా ఇందిరా కాలనీలో ఉన్న బిడ్డలందరికీ నీ కృపా కాపుదల భద్రత దాయిచ్చేయమని ఈ రాత్రి వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించమని, రాలేక వెనకబడిన వారిని క్షమించి మరొక పర్యాయం వచ్చటకు సహాయం చేయమని, ఇంతవరకు నేను నీ బిడ్డల పనులు